వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీకి విరాళాలు ఇవ్వండి, వెబ్సైట్ను ప్రారంభించిన చంద్రబాబు. తెలంగాణలో దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు. కాంగ్రెస్ ఇంతవరకు రుణమాఫీ చేయలేదన్న కిషన్ రెడ్డి. పీసీసీ చీఫ్ పదవి కోరుకోవడం కొత్త కాదు, అడగటం తప్పు కాదన్న జగ్గారెడ్డి. శాసనసభ ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతమవుతాయి. కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురు. పిటిషన్ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఉగాది పర్వదినం రోజున వివిధ రాజకీయ పార్టీలు ఆయా కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఎలా దేశ రాష్ట్ర పరిస్థితులతో పాటు ఆయా పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో పండితులు చెప్పారు. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు బయటపడతాయని గాంధీ భవన్లో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో గత ప్రభుత్వంలో చేసిన భూస్కామ్లు, అవినీతి బయటపడుతుందని, స్కామ్లలో కొందరు నాయకులు అరెస్ట్ అవుతారని చెప్పారు. దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని, దేశ రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతాయని పేర్కొన్నారు. కొంతమంది ప్రముఖ నేతలు కనుమరుగవుతున్నారని చెప్పారు. వచ్చే సంవత్సరం వరకు రేవంత్ రెడ్డికి జాతకం బాగుందని, వచ్చే సంవత్సరం వరకు ఆయనను ఎవరు ఏమీ చేయలేరని, రాహుల్ గాంధీ కొన్ని అనూహ్య స్థానాలు గెలుచుకుంటారని తెలిపారు. తెలంగాణ భవన్లో శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేద పండితులు వేదారీశ్వరం అందించారు. అనంతరం పంచాంగ పఠనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మాజీ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి మత కల్లోలాలు కానీ, ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా, ఆరోగ్యంగా, మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ మరి అందరికీ ఉగాది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో
ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మంచితనాన్ని సహిస్తూ ఏదో ఒక రోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి. దేశ ప్రగతి అభివృద్ధి కోసం బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి నాయకత్వం వహిస్తారని, అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా చోటు దక్కదని జోస్యం చెప్పారు. ఉగాదిని పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ఉగాది సందర్భంగా యాగాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు సహా పలువురు పార్టీ నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు. వేదన మంచోచ్చారణలతో పార్టీ కార్యాలయం మారుమోగిపోయింది. కిషన్ రెడ్డి ఆయన భార్య కావ్య దగ్గరుండి ఈ యాగకృతువును పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నూతన సంవత్సర ప్రారంభ దినోత్సవమైనటువంటి ఈ ఉగాది పర్వదినాన తెలుగు ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు, ఆ రకంగా సకల జనులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత ముందుకెళ్లాలని, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మరి పెద్ద ఎత్తున మెజార్టీలతో గెలిపించాలని నేను కోరుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు, మా ఇండియా భాగస్వామ్య పక్షాలకు 400 పైచిలకు సీట్లు అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి భారీ విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి క్రోధినామ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలకు ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉగాది పర్వదినాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. తెలుగు నూతన సంవత్సర ప్రారంభ దినోత్సవమైనటువంటి ఈ ఉగాది పర్వదినాన తెలుగు ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. 5 ఏళ్లలో బకాసురుడిని మించిన పాలన సాగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కారం, చేదు రుచులే ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. అశాంతి, అభద్రతాభావం కనిపిస్తున్నాయని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని చంద్రబాబు, ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకు తెలిపామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే వారికి 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు జరిగిన కష్టాలు తీరిపోవాలి. ఆ కష్టాలు తీరిపోయి నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు కోసం మనందరం కూడా ముందు పోయే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, ఇది సాధించి తీరుతాం. అందుకే మీరందరూ కూడా ఇప్పుడే రాజకీయాలు లేకుండా పంచాంగం లేదు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పంచాంగం ఇచ్చేది ఒక స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తిని అమలు చేసేది మంచి చెడుల్ని విశ్లేషించి మంచిని ముందుకు తీసుకుపోయే శక్తి, చెడుగానే ఉంటే దాన్ని ఏ విధంగా నివారించాలో ఆలోచించే శక్తి రాజకీయాలకు ఉంది. అదే రాజకీయాల్లో విధానపరంగా ముందుకొస్తే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతవరకు జరిగిన కష్టాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు బైపాస్లోని పార్టీ కార్యకర్తలకు చెందిన భవనంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇక్కడే పూజలు నిర్వహించి ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి.
యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి, కార్మికులకి ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వర గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి ఓ లేఖను విడుదల చేశారు. జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కోర్టుకు వచ్చిన ఆమెను స్పందించాల్సిందిగా మీడియా కోరగా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేస్తానని ఆమె అన్నారు. ఆమె చెప్పినట్లుగానే కాసేపటికే కవిత పేరిట 4 పేజీలతో ఓ లేఖ విడుదలైంది. ఈ లేఖలో ఆమె లిక్కర్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈడీ అధికారులు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని చెప్పారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలనని లేఖలో పేర్కొన్నారు. 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదన్న కవిత మీడియా ట్రయల్ ఎక్కువ జరుగుతుందన్నారు. आपसे क्या पूछा मैम? This is a case completely based on statements. It is an illogical case. It is a సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందని చెప్పారు. తన రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారామె. తన మొబైల్ నంబర్ను అన్ని ఛానల్స్లో వేసి ప్రైవసీకి భంగం కలిగించారని చెప్పారు. 4 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యానని, విచారణకు అన్ని విధాలుగా సహకరించానని స్పష్టం చేశారు. బ్యాంకు, బిజినెస్ వివరాలు అందించానన్నారు. దర్యాప్తు సంస్థకు అన్ని మొబైల్స్ అందజేశానని తెలిపారు. కానీ వాటిని ధ్వంసం చేశానని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత 2.5 ఏళ్లుగా సోదాలు చేశారని, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this and you कविता आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this and you कविता आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे ఈ కేసులో చాలామందిని అరెస్టు చేశారన్న కవిత లిక్కర్ కేసులో పలువురు పరస్పరంగా భిన్నంగా వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. లిక్కర్ కేసు మొత్తం వాంగ్మూలాల ఆధారంగానే ఉందని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సైతం లిక్కర్ కేసులో మనీ ట్రయల్ జరగలేదని చెప్పారని గుర్తు చేశారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు ఈడీ తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారామె. తాము అధికారంలో ఉన్నప్పుడు తనను ఎందుకు అరెస్టు చేయలేదని లేఖలో ప్రశ్నించారు. తనపై చర్యలు తీసుకోమని ఈడీ సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిందన్నారు. 95% ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టారని, వారు బీజేపీలో చేరగానే వారిపై కేసుల విచారణ ఆగిపోయిందని కవిత లేఖలో పేర్కొన్నారు. सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this and you कविता आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this and you कविता आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this and you कविता మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించింది. జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. कविता आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this and you कविता आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతినివ్వడంతో వారు కవితను కలిశారు. सीबीआई wants to question you in this
And you've कविता आप मेरी बात सुनना चाहती हैं कविता जी? क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this. And you've कविता आप मेरी बात सुनना चाहती हैं कविता जी? क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this. And you've कविता आप मेरी बात सुनना चाहती हैं कविता जी? क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this. And you've कविता आप मेरी बात सुनना चाहती हैं कविता जी? क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this. And you've कविता आप मेरी बात सुनना चाहती हैं कविता जी? क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this. And you've कविता आप मेरी बात सुनना चाहती हैं कविता जी? क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this. And you've कविता आप मेरी बात सुनना चाहती हैं कविता जी? क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना ఫోన్ ట్యాపింగ్ ఈ పేరు వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. మన ఫోన్ నుంచి మనం వేరొక వ్యక్తితో మాట్లాడిన మాటలు బహిర్గతమైతే అమ్మో వినడానికే భయమేస్తుంది. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తుంది. ఈ ట్యాపింగ్ చర్య ఖమ్మం జిల్లాపైన పడగ విప్పింది. అవును, ఇది నిజం. బీఆర్ఎస్ జిల్లా నేతలను తమ ఆదుపుగలలో ఉంచుకునేందుకు నాటి ప్రజాప్రతినిధులు సైతం ఈ అస్త్రాన్ని వినియోగించారంటే ఆశ్చర్యం కలుగమానదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. అధికార ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న సమస్య ఇది. అయితే తాజాగా దీని మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయటపడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి నేత ఒక మాజీ పోలీస్ బాస్ని అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ బాగోతానికి తెరలేపినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తమకు కావాల్సిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పథకం రచన చేశారని ప్రచారం జరుగుతుంది. సదరు మాజీ పోలీస్ అధికారి ఆ అధికారి సాంకేతిక అండదండలతో ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. జిల్లాలోని కీలక నేతలుగా వ్యవహరిస్తూ అమాత్యునికి కొరకరాని కొయ్యలా మారిన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు లీక్ అవుతున్నాయి. ఈ నేతల ప్రతి కదలికలను ఒడిసిపట్టేందుకు ఈ అస్త్రాన్ని ఆయన బేషుగ్గా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఎన్నికలకు ముందు ప్లేటు ఫిరాయిస్తారన్న అనుమానం ఉన్న నాయకులపైన కూడా ట్యాపింగ్ వల విసిరి వారిని బెదిరించి మరీ పార్టీ వీడకుండా అడ్డు తగిలినట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ పోలీస్ అధికారితో పాటు ఒకరిద్దరు ఏసీపీలు, సీఐలు ఉన్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనేక మంది బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనేక మంది రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్లను అడ్డు పెట్టుకుని అగ్రనేతలందరినీ మానసికంగా, శారీరకంగా వేధించాలనే కుట్రకోణం దాగి ఉన్నట్లు సమాచారం. మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు బట్టబయలవుతాయని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కోణం బయటపడుతుంది. ఈ వ్యవహారంలో పోలీసులు లోతైన విచారణ చేస్తున్నా కొద్ది నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి విషయాలు బయటపెడతారో చూడాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. అధికార ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న సమస్య ఇది. అయితే తాజాగా దీని మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయటపడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి నేత ఒక మాజీ పోలీస్ బాస్ని అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ భాగోతానికి తెరలేపినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తమకు కావలసిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసి ఎన్ఐఏ దాడి అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులపై ఆ రాష్ట్ర పోలీసులు వేధింపులు, అతిక్రమణలపై కేసు నమోదు చేశారు. ఈ పంచాయతీ కాస్త రాజకీయ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రం, కేంద్రం మధ్య వివాదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు పెరుగుతోంది.
అంతకుముందు ఒక పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తుండగా పుర్బా మెదినీపూర్ జిల్లాలోని భూపతి నగర్ వద్ద ఎన్ఐఏ బృందంపై గుంపు దాడి జరిగింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ ఆదేశాల మేరకే జరిగిందని బీజేపీ పేర్కొంది. రాజకీయ పరిమితి కోసం కేంద్రం ఫెడరల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. టీఎంసీ నేత తివారీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సమర్థించారు. ఏ పౌరుడైనా ఎన్ఐఏ అధికారిని ఏ సమయంలోనైనా కలుసుకోవచ్చన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల గురించి సమాచారాన్ని పంచుకోవచ్చన్నారు. టీఎంసీ నాయకులు ఎన్ఐఏ అధికారులను కలవాలనుకుంటే తాను అపాయింట్మెంట్ ఏర్పాటు చేయగలనన్నారు. టీఎంసీని ఓడించేందుకు బీజేపీకి ఎన్ఐఏ సాయం అవసరం లేదన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళాడు. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని తల్లిదండ్రులు భావించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. బిడ్డ విగత జీవితగా మారాడని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. అమెరికాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మొహమ్మద్ అరాఫత్ కిడ్నాప్ ఉదాంతం విషాదంగా ముగిసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన అబ్దుల్ మొహమ్మద్ అరాఫత్ విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడిని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని కాపాడాలంటూ వేడుకున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. మరోవైపు అరాఫత్ ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ విద్యార్థి మృతిని న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని, కనిపించకుండా పోయిన 3 వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. హైదరాబాద్ నాచారంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మొహమ్మద్ సలీం కుమారుడు అబ్దుల్ మొహమ్మద్ అరాఫత్ 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ మరుసటి రోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతని స్నేహితుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దీన్ని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే మార్చి 9న ఎంబీటీ నేత అంజద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీం బంధువులు క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్లాండ్ లోని వాల్మార్ట్ స్టోర్ లో కనిపించినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. ఈలోపు అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. అబ్దుల్ ను తాము కిడ్నాప్ చేశామని $1200 అమెరికా వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. అరగంటలోపు డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిడ్నాపర్లు బెదిరించారు. బాధిత తల్లిదండ్రులు మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చివరకు ఆ తండ్రికి కన్నీళ్లే మిగిలాయి. తమ కొడుకు చనిపోయాడని తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు 2024లో ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తుంది.